నమస్కారం, నేను మొహమ్మద్ ఫయాజ్. ఈరోజు అజారుద్దీన్ గారిని మన మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మైనార్టీ శాఖ మరియు ఇంటర్ప్రైజ్ ఇచ్చారు. దానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈయనకు మంత్రి పదవి ఇప్పుడే ఎలక్షన్ ముందే ఇవ్వడం ఏదానికి కారణాలు ఓన్లీ మైనార్టీల ఓట్ బ్యాంకు కోసం అనే ఒక అపోహ అనేది ఉంది. దాన్ని నేను క్లుప్తంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇది ఆయన ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యి మన రాష్ట్ర గవర్నర్ దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ సైన్ అవుతుంది అని ఒక వారం 2 వారాలు జరిగినాయి. కానీ ఆ ఫైల్ కొద్దిగా లేట్ అవ్వడం మూలంగా మరి ఈ మధ్యన మైనార్టీ మినిస్టర్ లేరు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదే ఒకటి కిషన్ రెడ్డి గారు ఆయన ఒక దేశద్రోహి అని అన్నారు. అది చాలా తప్పు. దేశద్రోహి అంటే మ్యాక్స్ ఫిక్సింగ్ అయినప్పుడు ఎవరైతే మ్యాక్స్ ఫిక్సింగ్ చేశారో అది క్లీన్ చీట్గా మన అన్ని కోర్టులు కొట్టేసింది. అదేవిధంగా అమిత్ షా యొక్క కొడుకే ఇప్పుడు చైర్మన్గా ఉన్నాడు. అమిత్ షా యొక్క చైర్మన్ ఆయన ఏమన్నాడంటే ఈయన క్లీన్ చీట్ ఆయన కూడా ఇవ్వడం. మరి మీ యొక్క గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఆయన క్లీన్ చీట్ ఇచ్చింది. అప్పుడు నువ్వు ఈరోజు ఆయన దేశద్రోహి అని మాట్లాడుతున్నావు, చాలా తప్పు. ఇంకో విషయం ఏంటంటే దేశద్రోహి అంటే అమిత్ షాని మనం దేశద్రోహి అనొచ్చు, మరి ఎవరైతే మోడీ దేశద్రోహి అనొచ్చు. ఎందుకంటే గుజరాత్లో 25,000 మంది ఊచకోత జరిగింది ముస్లింల మీద. అలాంటప్పుడు దాన్ని మనం ఖండించాలి. గోధ్రాలో రైలు ఏదైతే కాలిపోయిందో దాంట్లో చాలామంది మరి ఎవరు సాధులు చనిపోయడం జరిగింది. ఇవన్నీ మరి మీకు ఆ మాట వర్తిస్తుంది. కానీ అజరుద్దీన్కి ఒకటే మ్యాక్స్ ఫిక్సింగ్, అది కూడా గవర్నమెంట్ కోర్టులు కొట్టేసింది. కాబట్టి మీరు ఈ మాటలను ఒక్కసారి సమరించుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. అయినా మీకు ఇవన్నీ తెలవాలి. ఒకరి మీద దేశద్రోహి దేశభక్తుడు అనడానికి సర్టిఫికేట్ వేయడానికి మీకు ఏం ఆస్కారాలు లేవు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఈ మాటలను సమరించుకోవాలి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అజరుద్దీన్కి గౌరవం ఇచ్చిందో మీరు కూడా వెల్కమ్ చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రాబోయే కాలంలో మా జూబ్లీహిల్స్ ప్రజానీకం అందరూ నవీన్ యాదవ్ వెంబడి ఉంటారని నేను ఆశిస్తూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి. నమస్కారం మేడం. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ రాబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. యువ నాయకుడు లోకల్ లీడర్ నవీన్ యాదవ్ గారు తప్పకుండా విజయం సాధించబోతున్నారు. మరి మీడియా కథంగా లేదు, దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇది మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారండి. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చేది ఈ విషయం ఇప్పుడే కాదు, మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 4 నెలల క్రితమే అనుకున్నదని ఇప్పుడు వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి అజారుద్దీన్ గారు దేశానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించారు. అవి వీళ్ళకు ప్రతిపక్షాలు కనిపించడం లేదా? మరి కిషన్ రెడ్డి గారు దేశద్రోహి అని కూడా అన్నారు కదా, ఎవరినన్నారు? అజారుద్దీన్ దేశద్రోహి ఎందుకు అవుతాడండి? మన హైదరాబాద్ బిడ్డ భారతదేశానికి క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించారు. అది మనకు గర్వపడాల్సిన అంశం. దేశద్రోహి ఎట్లా అవుతాడు ఆయన? ఆయన ఎన్ని అహర్నిశలు కొట్లాడాడు. అజారుద్దీన్ గారి నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు మెరుగైన అభివృద్ధి చెందింది, ఎన్నో విదేశాల్లో రాణించింది, మనకు కప్పులు అందించారు. అలాంటి అజారుద్దీన్ గారిని పట్టుకొని వీళ్ళు కడుపు మండి మైనార్టీల ఓట్లు ఎక్కడ కాంగ్రెస్ పడతాయో మొత్తం అని 1,00,000 పైన మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా 80,000 ఓట్ల పైగా కాంగ్రెస్ పార్టీకి పడతాయని మేము తెలియజేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.